హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. రిబ్బన్ పకోడీ. శనగపిండి వాడాల్సిన పని లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా 1 కప్పు పెసరపప్పుతో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాలిడేస్లో పిల్లలు స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు కదా, ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి. 15 డేస్ వరకు కూడా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి అడిగిన వెంటనే స్నాక్స్ అనేవి పెట్టవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక బౌల్ నిండా పెసరపప్పు తీసుకోండి. దానిని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని 2 గంటల వరకు నానబెట్టండి. నానిన తర్వాత 2 గంటల తర్వాత శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. కడిగి వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే పెసరపప్పు కొలుచుకున్నామో అదే బౌల్తో 1.5 కప్పుల వరకు వాటర్ పోయండి. కప్పు పెసరపప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ సరిపోతాయి. ఇలా 1.5 కప్పులు వాటర్ పోసిన తర్వాత ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉడికింది కదా, దీనిని మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా ఉడికిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం వేసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయాయండి. కరెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పెసరపప్పు పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా జార్లో ఉన్న పప్పు అంతా కూడా శుభ్రంగా తీసి గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, మనం ఏ బౌల్తో అయితే పెసరపప్పు కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి. ఇలా 4 బౌళ్ళు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 4-5 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి ఇంకొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెసరపప్పుకు పట్టేంత వరకు బాగా కలపండి. పప్పులో ఉన్న తేమతోనే పిండి బాగా కలిసిపోతుందండి. ముందుగా వాటర్ అనేవి అసలు పోయొద్దు. పెసరపప్పు పిండితోనే బియ్యం పిండి, సాల్టు, కారం, వాము, మిరియాల పొడి, తెల్ల నువ్వులు అన్నీ కూడా బాగా కలిసిపోయే వరకు కలిసేంత వరకు కలపండి. బాగా కలిసిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలపండి. వాటర్ అనేవి నార్మల్ వాటరే పోస్తున్నానండి, ఇవి హాట్ వాటర్ ఏం కాదు. ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకుని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు జంతికల గొట్టంకి రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, దానిని అలా గొట్టం లోపల వేసుకుని దాని లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేయండి. ఇలా మురుకుల గొట్టం లోపల ఆయిల్ అప్లై చేసాం కదా, ఇప్పుడు తగినంత పిండిని తీసుకుని గొట్టం లోపల పెట్టి దాని మూతని క్లోజ్ చేయండి. దానిని ఇలా క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకుల గొట్టంని ఇలా కళాయిలో ఒత్తుకోవటమే. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నామంటే మనం ఒత్తుకోవటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. అంతేకాకుండా స్నాక్స్ అనేవి మరీ గట్టిగా అనిపిస్తాయి, తింటున్నప్పుడు క్రిస్పీగా రావు, చాలా గట్టిగా అనిపిస్తాయి. అందుకే కొంచెంగా పిండిని కొంచెం మెత్తగా ఉండేలా కలపండి. అప్పుడు మనం ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఒత్తుకోగలుగుతాం. అంతేకాకుండా తింటున్నప్పుడు కూడా గుల్లగుల్లగా క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ అనేవి కమ్మగా అనిపిస్తాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రిబ్బన్ పకోడీని
ఆయిల్లో ఒత్తుకుని ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ప్లేట్లో పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. మీ అందరికీ అవి నచ్చేలా ఉంటాయి. ఇలా పిండి అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి క్రిస్పీ పెసరపప్పు మురుకుల్ని రిబ్బన్ పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే హాలిడేస్ మొత్తానికి కూడా పిల్లలకి పెట్టొచ్చండి. వారు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్స్గా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా గుల్లగా క్రిస్పీగా కమ్మగా చేసుకునే పెసరపప్పు రిబ్బన్ పకోడీ అండి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 days వరకు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.